H99 న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బాటసింగారంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా జీవిత చరమాంకంలోని సేద తీరడానికి 60 పడకల ఆసుపత్రి మరియు కంటి ఆసుపత్రితో కూడినటువంటి ఉపశమన కేంద్రాన్ని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఫ్యాబ్రిసియో ఒలివైరా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ పేద ప్రజలు చివరి దశలో ఉన్నటువంటి వ్యక్తులకు తోడు నీడగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని, అంతేకాకుండా కంటి సమస్యలు ఉన్న వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు, కళ్లద్దాలు పంపిణీ చేస్తామన్నారు. గుడ్ మార్నింగ్. ఈ లయన్స్ హార్ట్ అండ్ ఐ ఫౌండేషన్ తరఫున ఈ యొక్క హాస్పిటల్, ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మించబడుతున్నది. ఈ ఐ హాస్పిటల్ ఇక్కడ ఉన్న ప్రాంతవాసులకు అందరికీ కూడా సేవ చేయటానికి అన్ని విధాల అన్ని సౌకర్యాలతో కూడిన హాస్పిటల్ కట్టబడుతున్నది. అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు, మరి కంటికి అద్దాలు కూడా ఇవ్వబడతాయి. ఇక్కడ ఇంతమంది అంతమంది లిమిట్ ఏమి లేదు. ఎంతమంది వచ్చినా కూడా మేము ఊర్లలోకి వచ్చి కూడా క్యాంపులు కండక్ట్ చేసి ఈ యొక్క హాస్పిటల్ని మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ చేయాలనే ఆలోచన మా లయన్స్ క్లబ్కు ఉన్నది. దాంతో మేమంతా ముందుకు వచ్చి ఇక్కడ విరాళాలతో ఇక్కడ పెద్ద భవనము నిర్మించబడుతున్నది. ఇది కూడా మేము తొందరగా కంప్లీట్ చేసేసి అందరికీ తొందరలో సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. ప్రకాష్ రావు, పాస్ట్ కౌన్సిల్ చైర్పర్సన్గా పనిచేశాను ఇదివరకు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు ఒక మేనేజింగ్ ట్రస్ట్గా ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే హాస్పీస్ అని సాధారణంగా ఇంగ్లీష్లో హాస్పీస్ అంటాం, తెలుగులో వచ్చేసరికి దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే జీవిత చరమాంకంలో ఇక వారికి ఎలాంటి వైద్యం లేదు, ఇక చివరికి మరణమే ఉంటుంది. ఆ స్టేజ్లో ఏంటంటే ఇంట్లో చాలా కష్టాలు పడుతుంటారు, లేదా డబ్బున్న వాళ్ళైతే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇలా ఐసీయూలో ఉండి అట్లా డబ్బు ఖర్చు పెడతారు. లేని వాళ్ళ కోసం ఇక్కడ మేము ఫ్రీగా దీన్ని ఏమనొచ్చు అంటే ఒక ఉపశమన కేంద్రంగా భావించవచ్చు. దీన్ని చివరి దశలో ఉపశమనాన్ని ఇచ్చడానికి లయన్స్ క్లబ్ నేను ఒక $1 million అంటే 8.3 crores దీనికి ఇస్తున్నాను ప్రాజెక్ట్కి. ఇది కాకుండా లయన్స్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ను టేకప్ చేస్తే ఎక్కువ కాలం, ఒక ఇండివిజువల్గా ఉన్నప్పుడు తక్కువ కాలం పనిచేస్తుంది, లయన్స్తో కలిసి పనిచేస్తే ఎక్కువ కాలం పనిచేస్తుంది, ఎక్కువ మందికి సర్వీస్ ఇస్తుంది కమ్యూనిటీలో ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ మన ఇండియాలో ఎక్కువగా లేదు. దీని గురించిన పేషెంట్స్కి ఉన్నా కూడా ఇలా చేయొచ్చు. మన సంస్కృతి ప్రకారం ఎవరైనా చివరి దశలో ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో వాళ్ళు ఉండి చివరి ప్రయాణం సాగించాలని ఉంటుంది. కానీ ఫెసిలిటీస్ ఉండవు. ఒక రూము 2 రూములు ఉన్నప్పుడు వాళ్ళు ఉంచే అవకాశం ఉండదు. 2-3 months వాళ్ళు బతికినా కూడా వాళ్ళు అంతకంటే ముందే చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఉపశమనం ఇవ్వడానికి కోసం ఇక్కడ మేము ఒక 60 bedded హాస్పీస్ని స్టార్ట్ చేసాం. ఈ హాస్పీసు మొత్తం ఫ్రీగా ఇస్తాం. వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ ఫుడ్, వాళ్ళకే కాకుండా అటెండెంట్స్ కూడా హాస్పిటల్లాగా దగ్గర పెట్టేసి కాకుండా దూరంగా పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని మాట్లాడుతూ ఉండొచ్చు. అలాగనే వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చడానికి కూడా మీకు అన్ని రకాల సహకరిస్తాం. మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తాం. డాక్టర్స్ ఉంటారు, నర్సెస్ ఉంటారు,
ఒక్కొక్క నర్సు 2-3 పేషెంట్ చూసుకుంటూ వాళ్ళ పూర్తి ఉపశమనాన్ని ఇచ్చడానికి అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా కూడా మేము ఇక్కడ చివరి దశలో ఏ అవసరమైతే అవి నిజానికి చివరికి అంత్యక్రియలు చేయలేని వాళ్ళకు కూడా మేము అంత్యక్రియలు చేసే దశ దాకా ఈ యొక్క హాస్పిస్ ప్రాజెక్ట్లో మేము వివిధ రకాలుగా సేవలను అందించడానికి సిద్ధంగా వస్తున్నాం. ఈ హాస్పిస్ అనే ఈ ప్రాజెక్టు జీవిత చిరమాంకంలో ఉపశమనం కలిగించే ప్రాజెక్టు మీ ప్రెస్ ద్వారా సామూహికంగా సమాజంలోకి తీసుకెళ్ళగలిగితే వచ్చే పేషెంట్స్కి మేము సహకారాన్ని అందిస్తాం. అదే కాకుండా మేము మరీ లాలేము ఇంట్లో ఉంటామన్న వాళ్ళకు కూడా హోమ్ హాస్పిస్ని ఇవ్వడానికి కూడా నేను ముందుకు వస్తున్నాను. హోమ్ హాస్పిస్లో కొన్ని మెడికల్ వ్యాన్స్ తీసుకొని మెడికల్ డాక్టర్ సహాయంతో మెడికల్ టీంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కేర్ ఇస్తాం మేము. ఎందుకంటే చివరి దశలోనున్న ఆ పేషెంట్స్ ఎలా ఉంటారంటే విపరీతమైన నొప్పి రావడం, లేదా వామిటింగ్ సెన్సేషన్, వాంతులు రావడం, నిద్ర లేకపోవడం, ఇట్లాంటి చిరాగ్గా ఉండే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఉపశమనం ఇవ్వడానికి మెడిసిన్స్ ఇస్తాం, మరియు సైకాలజిస్టులను పెడతాం, అదేవిధంగా కౌన్సిలర్లను పెట్టేసి వాళ్ళకి చివరి దశలో ఒక మంచి గౌరవప్రదమైన మరణాన్ని, చివరి దశలో గౌరవప్రదమైన ఒక జీవితాన్ని ఇవ్వడానికి మా శాయశక్తుల నేను, మా లైన్స్ మెన్, మా అందరు కూడా ఇక్కడ ముందుకు వస్తున్నాం. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో బాగుంటుందని, ఇక్కడ పీస్ఫుల్గా ఉండాలి, ఎవరికి సంబంధం లేకుండా పీస్ఫుల్గా ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక మంచి అనుభూతిని పొందగలుగుతారు. వాళ్ళ జీవితం ఇంకా ఎంతో కొంత పెరగడానికి మేము సహకారాన్ని అందిస్తాం. ఇది ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ అయితే 1 ఇయర్లో కంప్లీట్ అవుతుంది ప్రాజెక్టు. అయితే నాకు ఈ మధ్యలో ఒక 6 మంత్స్ తర్వాత దగ్గర ఏదైనా ఒక ఫెసిలిటీ, ఒక ఇల్లు దొరికితే బిగిన్ చేద్దామని అనుకుంటున్నాం. ఒకేసారి అప్పుడే కాకుండా 6 మంత్స్ తర్వాత పేషెంట్స్ను తీసుకొని సాధారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ని వాళ్ళు బయట పంపించేస్తారు, ఇక ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి. అట్లాంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి ఉంచుతాం. ఇది మొత్తం పర్మనెంట్ ప్రాజెక్ట్ అవడానికి 1 ఇయర్ పడుతుంది. దీనిలో మొత్తం ఫెసిలిటీ అవడానికే 12 కోట్లు అవుతుంది. తర్వాత ఎక్స్పెండిచర్ చాలా ఉంటుంది, ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్ చాలా ఉంటుంది. దాని లైన్స్ ద్వారా, దాతల ద్వారా కూడా తీసుకుంటాం. కానీ పేషెంట్స్ దగ్గర ఎవరి దగ్గర కూడా ఎలాంటి సింగిల్ రూపీ తీసుకోం.